ఓం శ్రీ గురుభ్యో నమః శివాయ గురువే నమః. ఈరోజు పంచాంగము జనవరి 9వ తేదీ 2024 శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసము, బహుళ త్రయోదశి మంగళవారము రాత్రి 8:44 వరకు, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 8:02 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, గుళికాకాలము మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండ కాలము ఉదయము 9 గంటల నుంచి 10:30 వరకు, అలాగే ఈరోజు వర్జము తెల్లవారుజామున 3:53 నుంచి 5:27 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:41 నుంచి 9:33 వరకు, మరలా రాత్రి 10:47 నుంచి 11:39 వరకు ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏవైనా ప్రయాణాలు ఉన్నట్లయితే ఈ దుర్ముహూర్తంలో చేయకుండా ఉండి మీరు మంచి ఫలితాలు పొందగలరు. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి వారు, మీరు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో కొన్ని మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది, కాబట్టి జాగరూకులై ఉండడం మంచిది. వృషభ రాశి వారు, మీరు ఏదైతే వ్యక్తుల్ని కలుద్దామని గత కొద్ది రోజులుగా వెయిట్ చేసి ఉంటున్నారో వారందరూ కూడా ఫోన్ ద్వారా కానీ లేదా దూత ఎవరైనా ఒక కబురు ద్వారా కానీ మీరు కలవడం జరుగుతుంది. మిథున్ రాశి వారు, మీరు వ్రాతపూర్వకంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఏంటి లేదా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా పొందడం జరుగుతుంది. కర్కాటక రాశి వారు, ఒక సరైన నిర్ణయం తీసుకుని ఏది చేయకూడదు ఏది చేయాలి అనేటువంటి దిశానిర్దేశం అనేది మీరు చేసుకోవడం జరుగుతుంది. సింహరాశి వారు, మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. కన్యా రాశి వారు, విద్యార్థులకి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కొద్దిపాటి ధన వ్యయం ఉంది కానీ పనులన్నీ అవకాశం ఉన్నది. తులారాశి వారు, మీరు ఏదైతే కొన్ని రోజుల నుంచి కార్యక్రమాలన్నీ చేసేటువంటి పనిలో ఉన్నారో అవన్నీ కూడా పూర్తి అవుతాయి. వృశ్చిక రాశి వారు, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్త వహించడం మంచిది. ధనస్సు రాశి వారు, ఏదైతే మీరు కొన్ని రోజుల నుంచి చేయడానికి జాప్యం చేసుకుంటూ వస్తున్నారో, ఈ రోజు పని రేపు చేద్దాము అలా అనుకుంటూ ఉంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మొదలు పెట్టాల్సినటువంటి రోజు ఇది, కాబట్టి మీరు చేయవలసి వస్తుంది. ధనస్సు రాశి వారు, ఏవైతే పెద్దల ద్వారా కానీ మీ పూర్వీకుల ద్వారా కానీ కొన్ని ఆస్తుల గురించి కానీ భూ సంబంధించిన పత్రాల గురించి కానీ మీరు పెట్టుకున్నటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్యవర్తి ద్వారా, కాబట్టి సరైన నిర్ణయం తీసుకుని వాటిని మీరు చేసుకుంటే మంచిది. తర్వాత కుంభరాశి వారు, మీరు అనుకున్న పనులన్నీ కూడా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని గుర్తించగలుగుతారు. మీనరాశి వారు, మీరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుత్సాహపడకుండా మీకు ఏదైతే మీ శక్తి వంచన లేకుండా మీరు చేయగలిగితే ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఫలితాన్ని ఆశించి ఏది చేయవద్దు. దయచేసి ఈ సూచనని గమనించి విద్యార్థులు ముందుకు వెళ్ళవలసిందిగా మనవి. ఎందుకంటే కొంచెం మానసిక ధైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని అనుకుంటున్నాం. సూచన. శుభం భూయాత్.